అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. కలెక్టర్ కార్యాలయం గేటు తోసుకుంటూ రైతులు లోపలికి వెళ్లారు. గత ప్రభుత్వం ఇవ్వాల్సిన ధాన్యం బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులతో మాట్లాడేందుకు వచ్చిన అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పే వరకు ఇక్కడే ఉంటామని రైతులు ఆందోళనకు దిగారు. మాకు రైతులకు ఎవరికి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదండి. మేము అప్పుడు రేపు త్వరగా పంట ఉడుచుకుంటున్న పంటకు పెట్టుబడి లేదండి, ఏమి లేదు. ఎలా చేయాలని రైతు అన్నప్పుడు ఏం చేయాలి అర్థం లేకుండా ఉందండి. బ్యాంకులు తెచ్చిన రుణాలు కూడా ఎక్కడ కట్టలేకపోతున్నామండి, వడ్డీలు పెరిగిపోతున్నాయండి. గత ప్రభుత్వం మొన్న ఏప్రిల్ నెలలో పోసిన పంటలు అండి, రైతుకు స్పందించలేదండి. మొన్న నెలల కింద వచ్చాము సార్, ఎవరైతే కలెక్టర్ గారు మీకు ఎంత నెలగారికి వేసేస్తామన్నారండి, అప్పుడు కూడా ఏమీ లేదు. మాకు రైతులకు ఎవరికి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదండి. మేము రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు. విశ్వనాథ్, చెప్పండి, అమలాపురం కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళనకు దిగినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి విశ్వనాథ్? గుడ్ ఈవినింగ్ అమూల్య. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం కలెక్టరేట్ వద్ద ఈ రోజు రైతులు ఆందోళన చేపట్టారు. ప్రధానంగా రైతులు ఏదైతే గత రబీ పంటకు సంబంధించి ధాన్యానికి సంబంధించి డబ్బులు చెల్లించకపోవడంతో ఆందోళన చేపట్టారు. ప్రధానంగా తొలకరి పంట వచ్చింది, ఖరీఫ్ వేసుకోవాల్సిన సమయం వచ్చిన తమ చేతిలో పెట్టుబడి లేని పరిస్థితుల్లో గతం నుంచి ఇస్తామని చెప్తున్న ప్రభుత్వం మాట పెడచూరు పెట్టడంతో రైతులు ఒకసారిగా ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ లో ఒకసారిగా దూసుకురావడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కలెక్టర్ మహేష్ కుమార్ గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆ కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో డిఆర్ఓ జాయింట్ కలెక్టర్ వారితో చర్చ చేసినా కూడా రైతులు అంగీకరించలేదు. తమ ఖాతాల్లోకి వెంటనే జమ చేయాలి, కలెక్టర్ వచ్చే వరకు తాము కలెక్టర్ కార్యాలయానికి కదిలేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గత కలెక్టర్ ఈ హిమాన్ శుక్లా కూడా ఇదే అంశంపై గతంలో మాట్లాడేటప్పుడు గత నెలాఖరికే తమ ఖాతాల్లోకి అమౌంట్ వేస్తామని చెప్పారు, కానీ తెలియలేదు. తొలకర పండుగకి పెట్టుకోలేని పరిస్థితుల్లో రైతాంగం ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే గత 4 నెలలుగా రైతాంగానికి చెల్లించిన బకాయిలు ఉన్నాయి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే కలెక్టర్ ఫోన్ లో మాట్లాడి నేరుగా త్వరలోనే ప్రస్తుతం వరద పరిస్థితి ఉధృతంగా ఉండడంతో తమ సమస్యను తొందరగానే పరిష్కరిస్తున్న హామీ ఇవ్వడంతో రైతుల ఆందోళన విరమించారు. అమూల్య, ఓకే విషయం, ఇప్పుడు చూసినట్టయితే గత ప్రభుత్వంలో చెల్లించాల్సిన బకాయిలు కూడా స్టిల్ ఇప్పటి వరకు చెల్లించకపోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే గతంలో ఏదైతే రబీ పంట ఉందో రబీ పంట కోతగా వచ్చి ఏప్రిల్ మే నెలలో కోతకు రావడం జరిగింది. కోతకు వచ్చిన సమయంలో అనంతరం ఎన్నికల షెడ్యూల్ రావడం, ఎన్నికలు జరుగుతున్న సమయం అవడంతో అధికార యంత్రాంగం అంతా ఎన్నికల షెడ్యూల్ లో ఉండడంతో దీంతో రైతాంగ సమస్యను పక్కన పెట్టారు. ఈ రైతులకు డబ్బు చెల్లింపులను ఇచ్చారు. ప్రధానంగా వారు అధికారులు దృష్టి వ్యతిరేకించలేదు. తదుపరి గత ఎన్నికలైన అనంతరం ప్రభుత్వం అధికారులు వచ్చిన అనంతరం కూడా రైతులు మెమరాండం సమర్పించడం, స్పందనలో వెంకపత్రాలు ఇవ్వడం జరిగింది. అయితే సమస్యను తొందరగా పరిశీలించి అకౌంట్ లో డబ్బులు వేస్తామని చెప్పినప్పటికీ కూడా అధికార యంత్రాంగంలో ఎటువంటి స్పందన లేకపోతే ఇవాళ రైతులు ఒకసారిగా తమ ఆందోళన చేపట్టడం పరిస్థితి ఏర్పడింది. అమూల్య, రైట్, థ్యాంక్ యూ విశ్వనాథ్.